భక్తి ఛానల్కి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ భారత భూభాగం అంటేనే గొప్ప గొప్ప పతివ్రతామూర్తులకు గొప్ప గొప్ప శ్రీమూర్తులకు నిలయం. ఇక అటువంటి శ్రీమూర్తుల వల్లనే ఈ లోకం ఇప్పటికీ సుభిక్షంగా ఉందని, ఇప్పటికీ ఈ లోకంలో సకాలంలో వర్షాలు వస్తున్నాయని, మన మనుగడకి కారణమే ఆ గొప్ప పతివ్రతామూర్తుల పాతివ్రత్యమని వెనకటి నుంచి నమ్మకం. అటువంటి గొప్ప పతివ్రతామూర్తుల్లో ఒకరైన సతీ అనసూయ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సతీ అనసూయాదేవి, అసలు ఎవరి సతీ అనసూయాదేవి? ఎందుకు ఆమె గురించి మనం తెలుసుకోవాలి? ఆమె పాతివ్రత్యం అంత గొప్పదా? సతీ అనసూయాదేవి ఆ త్రిమూర్తుల్నే చిన్న పిల్లలుగా ఎలా చేయగలిగింది? తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ త్రిమూర్తులకి పాలబువ్వ ఎలా పెట్టగలిగింది? సతీ అనసూయాదేవి ఈమె అత్రి మహర్షి యొక్క భార్య. అయితే ఈ సతీ అనసూయాదేవి గురించి చెప్పుకునేటప్పుడు ముందుగా మనం నారద మహర్షి ఈ మొత్తం కథకి ఆద్యుడు. ముందు అక్కడి నుంచి చెప్పుకుందాం. పూర్వం నారద మహర్షి ఏం చేసేవాడంటే ముల్లోకాలు తిరుగుతూ అందరికీ గొడవలు పెడుతూ ఉండేవాడు. ఆ విధంగా ఒకరోజు ముల్లోకాలు తిరుగుతున్న సమయంలో ఆ త్రిమూర్తుల భార్యలైన పార్వతి, లక్ష్మి, సరస్వతి కలహించుకుంటూ ఉంటారు. మాలో మేం గొప్పవాళ్ళం అంటే మేం గొప్పవాళ్ళం, మేం చాలా గొప్పవాళ్ళం, ఎందుకంటే నేను ఆ బ్రహ్మ యొక్క భార్య అయిన సరస్వతీదేవిని, నేను లేకుంటే విద్యే లేదు, అందుకని నేను గొప్పదాన్ని అని సరస్వతీదేవి అంటది. ఇక లక్ష్మీదేవి, నేను విష్ణుమూర్తి భార్యని, మా ఆయన ఎన్నో అవతారాలు ఎత్తి ఈ లోకాన్ని కాపాడాడు, నేను లేకుంటే అసలు ఈ భూలోకంలో సిరి సంపదలు అనేవి ఉండవు, నేను ఇంకా గొప్ప అని చెప్తుంది. ఇక అటు పార్వతీదేవి, నేను ఈ సృష్టి స్థితి లయకారకుడైన ఆ శివుడి భార్యని, మా ఆయన లేకుంటే అసలు ఈ సృష్టే లేడు, అందుకని నేను ఇంకా గొప్పవాడిని, నేను ఇక జగన్మాతని, ఈ జగాలన్నిటికీ నేనే తల్లిని అని ఆమె చెప్పుకుంటుంది. అయితే ఇదంతా వింటున్న నారదుడు వాళ్ళ ముగ్గురు దగ్గరికి వచ్చి, అమ్మ మీలో ఎవరు గొప్పవాళ్ళో నేను చెప్తాను, అయితే నాకు ఒక పని చేసి పెట్టండి, నా దగ్గర కొన్ని ఇనుప బియ్యం ఉన్నాయి, వీటిని మీకు ఇస్తాను, వీటిని మీరు తీసుకొని నాకు అన్నం వండి పెట్టండి అంటాడు. దానికి ఆ ముగ్గురమ్మలు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని, ఇదేలా సాధ్యమైద్ది, ఇనుప బియ్యంతో అన్నం ఎలా వండి పెడతాం నారదా, ఇది కుదరని పని, మేమే కాదు అసలు ఎవ్వరూ ఇనుప బియ్యంతో అన్నం వండి పెట్టలేరు అని ఆ ముగ్గురమ్మలు చెప్తారు. వెంటనే నారదుడు నవ్వి, అమ్మ ఈ ఇనుప బియ్యంతో ఎవరైనా అన్నం వండగలిగితే వాళ్ళు మీ ముగ్గురు కంటే గొప్పవాళ్ళని మీరు ఒప్పుకుంటారా అని అడుగుతాడు. దానికి ఆ ముగ్గురమ్మలు సంతోషంగా ఒప్పుకుంటామని చెప్తారు. వెంటనే నారదుడు భూలోకానికి వస్తాడు. వచ్చి సతీ అనసూయాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఆకలిగా ఉంది, నాకు కొంచెం అన్నం పెడతారా అని అడుగుతాడు. దానికి సతీ అనసూయాదేవి, అలాగే నాయనా, అలా కూర్చో పెడతా అంటుంది. నారదుడు వెంటనే, మీ ఇంట్లో అన్నం కాదమ్మా, నేను కొన్ని ఇనుప బియ్యం తెచ్చుకున్నాను, ఈ బియ్యంతో వండిన అన్నం మాత్రమే నేను తింటా అంటాడు. దానికి అనసూయాదేవి, అయ్యో దాందేముంది నాయన, ఆ బియ్యం ఇలా ఇవ్వు అని తీసుకొని అన్నం వండుతుంది. అంటే తన పాతివ్రత్యంతో ఆ ఇనుప బియ్యం కూడా ఉడికిపోతుంది. అంత గొప్ప పతివ్రత శిరోమణి అనసూయాదేవి. ఆ ఇనుప అన్నాన్నే నారదుడికి వడ్డిస్తుంది. నారదుడు కడుపు నిండా తిన్న తర్వాత మళ్ళీ ఆ ముగ్గురమ్మల దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను భూలోకం వెళ్ళి సతీ అనసూయాదేవి చేతిలో ఇనుప బియ్యం వండించుకొని తిన్నాను, ఇక ఒప్పుకుంటారా, మీకంటే గొప్పది అనసూయాదేవి అని అడుగుతాడు. దానికి ఆ ముగ్గురమ్మలు తమ భర్తల దగ్గరికి వెళ్ళి, ఇదెలా సాధ్యమైంది, మీ ముగ్గురు వెళ్ళి ఆ సతీ అనసూయని పరీక్షించండి, ఆమెకేమన్నా మాయలు మహిమలు వచ్చేమో, మీ భార్యలైన మాకి ఇది సాధ్యం కానప్పుడు ఆమెకి ఎలా సాధ్యమైంది, మీరు వెళ్ళి పరీక్షించండి అని ఒత్తిడి చేయడంతో వాళ్ళు కూడా వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి సతీ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి వింటూ ఉంటారు. సరే ఒకసారి వెళ్ళి పరీక్షిద్దాము కదా అనుకొని వెళ్తారు. ఆ ముగ్గురు త్రిమూర్తులు కూడా అనసూయాదేవి భర్త అయిన అత్రి మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో, అతను సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళిన సమయంలో ఈ ముగ్గురు త్రిమూర్తులు బ్రాహ్మణ వేషంలో అనసూయాదేవి అత్రి మహర్షి ఆశ్రమంలోకి వెళ్తారు. ఆ సమయంలో అనసూయాదేవి ఒక్కతి మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ వచ్చిన ముగ్గురు త్రిమూర్తుల వేషంలో ఉన్న బ్రాహ్మణులను చూసి, నాయనలారా మీరెందుకు వచ్చారు, అత్రి మహర్షి గారు ఇప్పుడే సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళాడు, కాబట్టి మీరు ఏ విషయం కోసం వచ్చారు అని ఆ ముగ్గురు బ్రాహ్మణ వేషంలో ఉన్న త్రిమూర్తుల్ని అడుగుతుంది. దానికి ఆ ముగ్గురు బ్రాహ్మణ వేషంలో ఉన్న త్రిమూర్తులు, అమ్మ
అనసూయాదేవి మాకు ఆకలిగా ఉంది, మా కోసం ఏదైనా వండి పెడతావా అని అడుగుతారు. దానికి వెంటనే దాందేముంది నాయన, గృహస్థు ధర్మం ప్రకారం ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం పెట్టకుండా పంపొద్దు, కాబట్టి నేను పెడతాను అని చెప్తుంది. వెంటనే బ్రాహ్మణ వేషంలో ఉన్న ఆ త్రిమూర్తులు, అమ్మ మేము గృహస్థు ధర్మం ప్రకారం పెడితే ఇలా తినము, మీరు వివస్త్ర అయి మా ముందు నిలబడి అన్నం పెడితేనే తింటాము అని చెప్పి ఆ త్రిమూర్తులు అంటారు. అనసూయాదేవికి ఒకేసారి భూమి కంపించినట్లు అవుతుంది. వివస్త్ర అయి అన్నం పెట్టడం ఏంటి, ఇలా పెడితే తన పాతివ్రత్య ధర్మానికి భంగం కలుగుతుంది కదా, ఒకవేళ ఇంటికి వచ్చిన అతిథులకి అన్నం పెట్టకపోతే గృహస్థు ధర్మానికి భంగం కలుగుతుంది, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంది అనసూయాదేవి. ఆ సమయంలో తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది, నేను పరమ తపస్సంపన్నుడు అయిన అత్రి మహర్షి సాంగత్యంలో పరమ పవిత్రంగా ఉన్నాను. అత్రి మహర్షి సాంగత్యం వల్ల నేను వివస్త్రనై అన్నం పెట్టినా కానీ నాకు ఏమీ కాదు, నా పతివ్రత ధర్మం అలాగే నిలబడుతుంది అని మనసులో తలుచుకొని తాను వివస్త్రై అన్నం తీసుకొని వస్తుంది. ఆ సమయంలో అనసూయాదేవి పాతివ్రత ధర్మం వల్ల త్రిమూర్తులు ముగ్గురు చిన్న పిల్లలుగా మారిపోతారు. అప్పుడు ఆ చిన్న పిల్లలుగా ఉన్న త్రిమూర్తుల్ని తన వల్లోకి తీసుకొని పాలబువ్వ కొసరి కొసరి తినిపిస్తుంది. ఆ సమయంలో అత్రి మహర్షి ఆశ్రమంలోకి వస్తాడు. జరిగిందంతా తన మనోనేత్రంతో తెలుసుకుంటాడు. ఇక త్రిమూర్తుల భార్యలు తమ భర్తలు కనిపించకపోవడంతో వాళ్ళు ఎక్కడున్నారు అని మనోనేత్రంతో చూసి అనసూయాదేవి అత్రి మహర్షి ఆశ్రమంలో చిన్న పిల్లల రూపంలో ఉన్నారని తెలుసుకొని వెంటనే ఆ ముగ్గురమ్మలు అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి అనసూయాదేవిని వేడుకుంటారు, తమ భర్తలకు మళ్ళీ నిజ రూపం ఇవ్వమని. వెంటనే అనసూయాదేవి త్రిమూర్తులకు మళ్ళీ తిరిగి వాళ్ళ నిజ రూపాన్ని ఇస్తుంది. వెంటనే త్రిమూర్తుల భార్యలు అయిన ఆ ముగ్గురమ్మలు కూడా అనసూయాదేవిని, నువ్వు చిరకాలం వరకు పతివ్రతగా నిలిచిపోదువుగాక, నీ కథ విన్నా కానీ, నీ గురించి తెలుసుకున్నా కానీ, నీ పాతివ్రత్య ధర్మం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కలియుగాంతం వరకు తమ పాతివ్రత్యం నిలబడుతుందని వరం ఇస్తారు. ఇది అత్రి మహర్షి భార్య అయిన మహాపతివ్రత అయిన అనసూయమాత కథ. కేవలం తన పాతివ్రత్య ధర్మంతో భర్త మీద ఉన్న ప్రేమతోటి త్రిమూర్తుల్ని సైతం చిన్న పిల్లలుగా చేయగలిగింది.